గన్నవరంలోని కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం కార్యాలయాలను సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, శ్రీనివాస్ వర్మ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగల్పూడి అనిత, మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మనం చూస్తున్నాం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాన్ని అయితే కూడా అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి కూడా సీఎం చంద్రబాబు పాల్గొని ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఇక్కడ మన విజువల్స్ చూస్తున్నాము, ఇప్పుడే ప్రారంభించారు. అయితే దానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా అక్కడికి చేరుకుని డెమో కూడా చూపిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఉపయోగించే పరికరాల గ్యాలరీని ముఖ్య అతిథి గారు మరియు ఇతర అతిథులు సందర్శిస్తున్నారు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్కి చెందిన అత్యాధునిక పరికరాలు మరియు సాంకేతికతలు ప్రదర్శింపబడ్డాయి. गैलरी में तमाम वह उपकरण प्रदर्शित किए गए हैं जो कि एनडीआरएफ के रेस्क्यूअर्स की रोज़मर्रा की ज़िंदगी का एक हिस्सा है। किसी भी प्रकार की आपात स्थिति से निपटने के लिए इन सभी उपकरणों का इस्तेमाल करते हुए एनडीआरएफ के रेस्क्यूअर्स अपने ऑपरेशंस का अंजाम देते हैं और उसी के साथ महत्वपूर्ण मानव जिंदगी को बचाते हैं। आपकी जानकारी के लिए एनडीआरएफ की उपकरणों की सूची का जहां तक सवाल है तो लगभग 315 तरह के विभिन्न उपकरण जो कि अलग अलग प्रकार के ऑपरेशंस में इस्तेमाल किए जाते हैं एनडीआरएफ के पास उपलब्ध हैं। అన్ని రకాల విపత్తులను ఎదుర్కొనటానికి అంతర్జాతీయ ప్రమాణంతో కూడిన అత్యాధునిక పరికరాలు మొదలగునవి ఉన్నాయి. రోజురోజుకు పెరుగుతున్న సిబిఆర్ఎన్ విపత్తు లాంటి అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బలగాలు ప్రత్యేకంగా శిక్షణ పొందాయి మరియు సిబిఆర్ఎన్ పరికరాలను కలిసి ఉన్నాయి. కృష్ణా జిల్లా కొండపావులూరులో కూడా ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కేంద్రాన్ని కూడా అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అలాగే బండి సంజయ్, అటు హోంమంత్రి కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన డెమో కార్యక్రమాన్ని కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా ఒక డెమో అయితే ఏర్పాటు చేశారు. దీన్ని అయితే కేంద్ర హోంమంత్రి అయితే అమిత్ షా పరిశీలిస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. సో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందం టీం ఎలా పనిచేస్తుంది, ప్రమాదంలో ఉన్న వారిని ఎలా కాపాడుతుంది అనేది కూడా డెమో రూపంలో అక్కడ ఏర్పాటు చేశారు. దీన్నైతే అక్కడ అమిత్ షా అయితే తిలకిస్తున్నారు. సో ఎన్డీఆర్ఎఫ్ టీం అయితే కూడా
అమిత్ షాకి వివరిస్తున్నారు, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా డెమో రూపంలో మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. ఒక ప్రమాదం జరిగినప్పుడు టీం ఎలా పనిచేస్తుంది, నీళ్ళ బావిలో పడిపోతే కూడా ఎలా కాపాడతారు అనేది కూడా అక్కడ కళ్ళకి కట్టినట్టు క్లియర్గా కూడా విజువల్స్లో చూపిస్తున్నారు. అయితే ఈ 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ కార్యాలయాన్ని కూడా ఇక్కడ కృష్ణా జిల్లాలో అయితే ప్రారంభించారు. సో ఇది 160 కోట్ల రూపాయలతో కూడా ఈ భవనాలను అయితే నిర్మించారు. ప్రస్తుతం దీనైతే ఈరోజైతే ప్రారంభించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దీనిపై కూడా మరి కాసేపట్లో కూడా ఆయన మాట్లాడనున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన స్క్రీన్ మీద విజువల్స్ చూడొచ్చు. దీనికి సంబంధించిన డెమోని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయనకి వివరిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ టీం అయితేని. సో ప్రమాదంలో ఉన్నప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీం ఎలా కాపాడుతుంది, ఏం చేస్తుంది అనేది కూడా అక్కడ డెమో రూపంలో ఏర్పాటు చేశారు. సో దీన్ని అమిత్ షా తిలకిస్తున్నారు. ఒక బోరు నీళ్లలో పడిపోయే వాళ్ళని ఎలా కాపాడుతారో ఒక భారీ భవనం కూడా ఏర్పాటు చేసి అక్కడ డెమో రూపంలో క్లియర్గా మనకి విజువల్స్ రూపంలో కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం అయితే అక్కడ చేరుకుని కూడా ప్రతిదీ క్లియర్గా చూపిస్తున్నారు. రైట్గా ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డేలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూడా ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు ఎంతో ఘనంగా. సో దీనికి సంబంధించి కూడా అక్కడ ప్రతి ఒక్కటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎలా పనిచేస్తుంది, ప్రమాదంలో ఉన్నప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీం ఏం చేస్తుంది, ఎలా ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షిస్తుంది అనేది కూడా ఒక డెమో రూపంలో అయితే అక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ కార్యక్రమంలో అయితే అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత, పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దీన్ని ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యాలయాన్ని అయితే ప్రారంభించారు. ఢిల్లీ తర్వాత ఇటు ఏపీలో కృష్ణా జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కూడా ప్రారంభించడం జరిగింది. సో దీన్ని కూడా ఈ రోజు నుంచి ప్రారంభంలోకి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కార్యాలయం అయితే ప్రారంభించారు. సో దీనికి సంబంధించిన డెమో కూడా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సిబ్బంది కూడా చేరుకుని అక్కడ చూపిస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. అప్డేట్స్ ఏంటి? అఖిల, మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అయితే గన్నవరం నియోజకవర్గ సమీపంలో కొండపావులూరులో 20వ ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కేంద్ర మంత్రులు పలువురు పాల్గొనడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబే ఏర్పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ NIDM ప్రాంగణానికి సంబంధించి కూడా హోంమంత్రి అమిత్ షా ప్రారంభించిన పరిస్థితి కనిపించింది. అయితే ముఖ్యంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. దీంట్లో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు 10వ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపుని ప్రారంభించారు. అయితే ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి కూడా మొక్కలు నాటిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలు నాటిన పరిస్థితి అనిపించింది. అక్కడే అలాగే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన డెమోను కూడా స్వయంగా పరిశీలించి వారిని అడిగి పూర్తి స్థాయిలో వివరాలు కూడా తెలుసుకున్నారు. అయితే 10వ బెటాలియన్ ఎన్డీఆర్ ప్రాంగణానికి సంబంధించి కూడా మొత్తం కలియ తిరిగారు హోంమంత్రి అమిత్ షాతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాగే అక్కడి నుంచి తిరుపతి రీజనల్ NMD కార్యాలయం